ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్న కాల్ చేయగానే మహాలక్ష్మి టెన్షన్తో బృందావనానికి వస్తుంది. అక్కడ కన్నా పరిస్థితి చూడగానే తన మనసు కరుక్కుపోతుంది. ఎందుకురా ఇలా చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నావు? నేను లేకుంటే ఇలా బెంగ పెట్టుకుని ఏకంగా జ్వరం తెచ్చుకుంటావా అని ప్రేమగా చెప్తూ ఉంటుంది. దానికి కన్నా ఇలా అంటాడు, నువ్వు లేని ఈ ఇల్లు నాకు నరకంలా ఉంది వదిన. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాకు. నువ్వు ఉంటున్న హాస్టల్కి తీసుకెళ్ళు దయచేసి అని అంటూ ఉంటాడు, బతిలాడుతాడు. కానీ ఆ మాటలకి మహా మనసు బాధపడి, ఇలా బాధపడితే జ్వరం ఎలా తగ్గుతుంది? కనీసం మందులు వేసుకున్నావలేవా? సరిగ్గా అక్కడికి అదే టయానికి వచ్చిన మాధవ, వాడు మందులు వేసుకున్నాడు కానీ ఏమాత్రం తగ్గలేదు మా. వాడు పదే పదే నీ గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు జ్వరం. పక్కనే ఉన్న కేశవ్ అంటాడు, అవునండి, వాడు కనీసం ఉదయం పూట టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. అదే సాయానికి చక్రి ఇంట్లో ఉన్న మహాలక్ష్మి చూసి చాలా సంతోషపడతాడు. అమ్మయ్య, నా మీద కోపం లేకుండా ఇంటికి వచ్చింది, నన్ను క్షమించి అని తనలో తను మురిసిపోతూ ఉంటాడు. వెంటనే మహా దగ్గరికి వెళ్ళి, ఏమండి, నా తప్పును మన్నించి మళ్ళీ మన ఇంటికి వచ్చారా అని అడుగుతాడు చక్రి. కానీ మహాలక్ష్మి తనను పట్టించుకోదు, కన్నెత్తి కూడా చూడదు. చక్రి మాటలను గాలికి వదిలేస్తుంది. అప్పుడు అంటది, పెద్ది, నాకు చాలా ఆకలి వేస్తుంది, నాకు కన్నాకి టిఫిన్ పెట్టు అని మాధవని అడుగుతుంది. మాధవ వెంటనే వంటగదిలోకి వెళ్ళి వేడివేడిగా దోశలు వేసుకొచ్చి మహాకి కన్నాకి ఇస్తారు. వాళ్ళిద్దరు ఎంతో మంచిగా మాట్లాడుకుంటూ టిఫిన్ తినేసి ఉంటారు. తర్వాత మహా చేతులు కడుక్కోవడానికి ప్లేటు నీళ్ళు తీసుకొని వస్తాడు. అది చూసిన మహా, ఎందుకు పెద్ద ఇదంతా, నేను బయటికి వెళ్ళి కడుక్కుంటాను కదా, పైకి లేవబోతుంది. కానీ మాధవ, పర్వాలేదు, ఇక్కడే కడుక్కో అని చెప్పి మహాతో పాటు కన్నా చేతులు కడిగి ప్లేట్ని తీసుకెళ్తే లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత మహా కన్నా వైపు సీరియస్గా చూస్తుంది. చూడు కన్నా, మళ్ళీ నువ్వు ఇలానే పిచ్చి పిచ్చిగా చేస్తే నేను నీతో అస్సలు మాట్లాడను, నీకు అర్థం అవుతుందా అని కాస్త గట్టిగా మాట్లాడుతుంది. అని నచ్చ చెప్పి తన ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. మహా వెళ్తుంటే మాధవ తనను డ్రాప్ చేయడానికి సిద్ధపడతాడు. కానీ చక్రి మధ్యలో దూరి ఎలాగైనా చక్రి మహాతో మాట్లాడి తనను ఒప్పించాలనే ఉద్దేశంతో మాధవాని ఏదో మాటలు చెప్పి కన్విన్స్ చేస్తాడు. మహాను నేను దింపుతాను అనగానే మాధవ కూడా నో చెప్పాడు. కానీ మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. చిరాకుతో, నాకు ఎవరి సాయం అవసరం లేదు, నేను నా అంతటి నేను ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాను అని చెప్పేస్తుంది కరాఖండిగా. తన చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది. అయినా సరే చక్రి వదలకుండా తన వెనకాలనే వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తుంటుంటే కొంతమంది ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మహాను చూసి ఇలా అంటారు, ఏమ్మా, నువ్వు శాశ్వతంగా వెళ్ళావనుకున్నామే, మళ్ళీ వచ్చావా? అసలే వాళ్ళ మేనత్త శాపం వల్ల ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఎక్కువ రోజులు ఉండరు, అయినా కూడా మళ్ళీ వచ్చావంటే విచిత్రంగా ఉందమ్మా అని గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న మహా మళ్ళా బృందావనం గురించిన ఆలోచన వస్తుంది. చక్రి ఆ విషయం గమనించి, ఏమండి, ఆ ఊరి జనం మాటలు పట్టించుకోకండి, వాళ్ళు అలానే అంటూ ఆమెకు చెప్తూ ఉంటే అయినా కూడా మహా ఏం పట్టించుకోదు, తన వైపు చూడదు. మధ్యలో ఆటో ఆపి ఎక్కేసి వెళ్తూ ఉంటే మహాని వెంటనే ఉరుకుతూ ఉంటాడు. బాధపడుతూ తన వెనకాలనే వెళ్తూ ఉంటాడు. అయినా కూడా మహా పట్టించుకోదు. చక్రి అలా ఉడుతూ ఉంటే చక్రి కాలికి రాయి తగిలి రక్తం వస్తూ ఉంటుంది. ఆటో అద్దం నుండి మహా చూస్తూ బాధపడుతుంది. ఏమండి, ఆగండి, ఎందుకండి నా మీద అంత కోపపడతారు, ఎందుకండి నా మీద అంత కోపం అని అంటాడు. కానీ మహా ఏం పట్టించుకోదు. చక్రి అలా కింద పడిపోవడం చూసి తన మనసులో ఎన్నో బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ కోపం వల్ల ఆటో ఆపకుండా వెళ్ళిపోతుంది. కింద పడి చక్రి పెద్ద రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక అలా ఉండగా మహా ఆఫీస్ అయిపోగానే తన ఫ్రెండ్తో కలిసి హాస్టల్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే బయట చక్రి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తూ ఉంటే మహాకి ఏదేదో సైర చేస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం చూసిన మహా ఫ్రెండ్కి కోపం వస్తుంది. ఎవరో ఆకతాయి తమ వెనకాల పడుతున్నాడు అనుకుని ఆవేశంగా కింద ఉన్న రాయి తీసుకొని విసిరబోతుంది. కానీ చక్రి కావడంతో వెంటనే ఆగిపోతుంది. ఇలా అంటుంది, అయ్యో సారీ అండి, ఎవరో అనుకున్నాను, పొరపాటు అయిపోయింది అని క్షమించండి అని చెప్తుంది.
ఆ తర్వాత మహా వైపు తిరిగి, మహా ఇతను మీ బంధువే కదా, మరి విసుగ్గా అంటుంది. కాలికైన గాయంతో కాలికైన కాలికైన నొప్పితో ఇలా చూస్తుంది, కొద్దిగా జాలిగా చూస్తుంది, కానీ తన దగ్గరకు కూడా వెళ్ళదు. అప్పుడు దివ్య అంటుంది, మహా చూడు తన కాలికి ఎంత దెబ్బ తగిలిందో, రక్తం కూడా వస్తుంది, అవేం లెక్క చేయకుండా నీకోసం మాత్రమే వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నేను ప్రేమిస్తున్నాడేమో ప్రాణానికి ప్రాణంగా అంటుంది దివ్య. దానికి మహా అలాంటిది ఏం లేదు దివ్య, నువ్వు మరీ ఈ సినిమా కథలేం చెప్పకు, ఊహించుకోకు, నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి తనతో తేల్చుకొని పంపిస్తాను అని చెప్పి చక్ర దగ్గరికి వెళ్ళిన వెంటనే మహా నిప్పులు చెరుగుతూ, నీకు బుద్ధి ఉందా, ఎందుకు నా వెంట పదే పదే పడుతున్నావు, ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నీకు ఒకసారి చెప్తే బుర్రకెక్కదా, నేను క్షమించే ప్రసక్తే లేదు, ఈ జన్మకే కాదు వచ్చే ఏ జన్మకు కూడా నీకు క్షమాపణ దొరకదు అని తేల్చి చెప్పేస్తుంది మహా. అప్పుడు చక్రి తనదైన స్టైల్లో, అంటే ఏంటి మేడం, వచ్చే జన్మలో కూడా మనం ఇలాగే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటామా, మీరు నా మీద ఇలాగే అలక చూపిస్తారా, ఇది మరీ టూ మచ్ అండి, మరి ఒక్క జన్మలో అయినా మన ఇద్దరం ఒకరికొకరం ప్రేమించుకుందాంలేండి, ఒక్క జన్మలో అయినా అంటే మహాకి కోపం వచ్చి నశాలానికి చెందుతుంది. మీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేదా, నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది, నేను మిమ్మల్ని ఇష్టపడేం పెళ్లి చేసుకోలేదు, నాకు మీ మీదేం పిచ్చి ప్రేమ లేదు, నీకు ఈ తాళి కట్టించుకోలేదు, అప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు ఈ తాళి నా మెడలో వేశారు, అదేదో నేను సొంత భార్యనైనట్టు నా మీద హక్కున్నట్టు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, మీరు ఇలా వెనుకబడుతుంటే జనాలు నానా రకాలుగా అనుకుంటారు, దయచేసి మీరు నా వెంటబడడం మానేయండి, మీకు 2 చేతులు జోడించి దండం పెడతాను, నన్ను వదిలేయండి అని గట్టిగా చెప్తుంది మహా. అక్కడ నుండి చెప్పేసి హాస్టల్కి వెళ్తుంది మహా. హాస్టల్కి వెళ్ళిన వెంటనే మహాకి కన్న నుండి కాల్ వస్తుంది. ఏంటి వదిన వచ్చేస్తా అన్నావు ఇంకా రాలేదు, దానికి అంటాడు కన్న. దానికి మహా వస్తున్నాను కన్నా, ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్తుంది. వెంటనే కన్న, వదిన నువ్వు ఒక్కదానివే రావద్దు, నేను మాధవన్నే ఇద్దరం కలిసి వస్తాము నిన్ను తీసుకెళ్ళడానికి. అప్పుడు మహా ఆందోళనగా, ఒరే కన్నా ఎందుకు రానికి అసలే జ్వరంగా ఉంది, నువ్వు రావడం ఎందుకు అనగా, అప్పుడు కన్నా ఇలా అంటాడు, ఏం పర్లేదు వదినా, ఈ జ్వరం ఏం పర్లేదు వదినా, ఈ జ్వరం నీ వల్లనే వచ్చింది, ఇప్పుడు నువ్వే వస్తున్నప్పుడు నాకు జ్వరం ఎందుకు ఉంటుంది, జ్వరం ఉష్కాకి తగ్గిపోతుంది అని ఎంతో సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మాధవ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య వదినతో మాట్లాడాను, మనమే స్వయంగా వెళ్ళి తీసుకొస్తామని చెప్పాను, పద తొందరగా వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి తీసుకొని వద్దాము. అలా మాధవ్ కన్నా మహాలక్ష్మి కోసం బయలుదేరి వెళ్తాడు. సరిగ్గా అదే టయానికి కేశవ ఎదురుగా వస్తాడు. వాళ్ళిద్దరిని చూసి, ఏంటన్నా కన్నాని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు, వాడికి ఇంకా జ్వరం కూడా తగ్గలేదు అని కంగారు పడతాడు. అప్పుడు మాధవ ముఖంలో సంతోషం చెందిస్తూ నవ్వుతూ, మనం వెళ్ళేది ఎక్కడికో కాదురా, మన ఇంటి మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాము అని హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తారు. ఆ మాట విన్న కేశవ ఎంతో సంతోషపడుతూ, అవునా నిజమేనా అన్న, తను మళ్ళీ మన ఇంటికి వస్తుందా అని అడుగుతాడు. అప్పుడు కన్నా మధ్యలో కలగజేసుకొని, వస్తుంది, ఈ కన్నా కోసం మా వదిన ఎక్కడున్నా దిగి రావాల్సిందే, ఇంకాసేపట్లో మా వదినను తీసుకొని ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేస్తాం, నువ్వు వెంటనే వెళ్ళి హారతి పళ్ళం తయారు చేయి అని అంటూ వెంటనే మాతో కలిసి హాస్టల్లోకి వెళ్తాడు. ఆటోలో ఎక్కి వెళ్ళిపోతాడు హాస్టల్కి. ఇదంతా విన్న తను రోడ్డుపైనే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేస్తాడు నారాయణను. దానికి నారాయణను, ఏమైంది కేశవ, ఏమైంది, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అని కేశవ అడుగుతాడు. ఏమైంది, నా కోడలు నా ఇంటికి వస్తుంటే నాకు సంతోషం ఉండదు అదేంటి అనగానే వెంటనే కేశవ చిర్రెత్తుకొస్తుంది. అసలు మహాలక్ష్మి ఇంట్లో వదిలి వెళ్ళడానికి కారణమే నువ్వు, ఈ డ్యాన్సులో ఒకటా, చూడు మళ్ళీ చక్రిగా దగ్గరికి వెళ్ళి రాగానే వాడిని బుర్ర పాడు చేయకు, ఈసారి ఇంటి నుంచి గెంటేసేది ఆమెను కాదు నిన్నే, గట్టిగానే సాగమొప్పుతాం అని పెద్దగా వార్నింగ్ ఇస్తాడు నారాయణకు. అమ్మో, దాంతో నారాయణకు భయపడి, వీడు అసలే కోపిస్తున్న మాధవ్ కూడా ఇక్కడ లేడు, ఏమైనా చేస్తాడు అని తనలో తను మాట్లాడుకుని సైలెంట్ అయిపోతాడు. కేశవ మాత్రం మహా తిరిగి వస్తుందని ఆనందంలో గాల్లో తేలిపోతూ సంతోషపడుతూ ఉంటాడు. ఆ సంతోషంలో అనుకోకుండా శైలు గుర్తుకొస్తుంది. శైలు తనని గమనించకుండా షాప్ ముందు నుంచి వెళ్తున్నా కేశవ మాత్రం కళ్ళు మూయకుండా ఆమెనే చూస్తూ ఆరాధిస్తూ ఉంటాడు.
అది గమనించిన చోటు కేశవ దగ్గరికి వచ్చి, బ్రదర్ అన్న, నువ్వు నా పార్ట్నర్ని లవ్ చేస్తున్నావు కదా, నువ్వు అవునన్నా కాదన్నా ఇది నువ్వు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నువ్వు చూసే కళ్ళలో చూపులో తెలుస్తుంది అని ఆట పట్టిస్తాడు. ఆ మాటలు గుర్తు చేసుకొని కేశవ తనలో తను నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంతలో చక్రి అక్కడికి వస్తాడు. ఏదో తీవ్ర ఆలోచనలో ఉన్న కేశవ ఆలోచనని క్రాస్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కేశవ కూడా చక్రిని పట్టించుకోడు. నేరుగా ఇంట్లోకి వెళ్ళిన చక్రి మహాలక్ష్మి ఉన్న గది తలుపులు తెరుస్తాడు. ఆ గదిలోకి వెళ్ళగానే ప్రతి ప్లేసు, ప్రతి అణువు మహాలక్ష్మి కనిపిస్తుంది. ఏమండి, మీరు ఇక్కడ ఎందుకు ఉంటారండి? హాస్టల్లో ఉంటారని నాకు తెలుసు, కానీ ఎందుకో ఈ మంచాన్ని, గదిని చూస్తుంటే మీరే గుర్తుకొస్తున్నారండి పదే పదే అని మనసులో అనుకుంటాడు. అలా అనుకుంటూ తను పడుకున్న మంచాన్ని ఎంతో ప్రేమగా తాకుతాడు. నెమ్మదిగా మంచం మీద కూర్చొని, ఏమండి, మహారాణిలా అది గదిలో ఉండవలసిన మీరు నా వల్ల ఎవరు లేని అనాథలా హాస్టల్కి వెళ్ళారండి, ఇదంతా నేను చేసిన పెద్ద పొరపాటే అండి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూనే ఆ మంచం మీద వాలిపోయి ఫోన్లో పాటలు వింటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగానే ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అది చూడగానే కేశవ పరుగున బయటకు వెళ్ళిపోతాడు. ఆటో ఇంటికి మహాలక్ష్మి లగేజీ తీస్తూ కేశవ తీస్తున్న మాలను చూసి కేశవ ముఖంలో 1000 వోల్టేజ్ల బలం వెలిగిపోతుంది. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటాడు, బాగున్నావా అండి అనగానే అప్పుడు మహా అంటుంది, నేను చాలా బాగున్నాను అంటుంది. ఇంతకీ మీరు ఈ బాగున్నారా అని అడగడానికి ఒక్క మాటకి ఎంతకు తీసుకుంటున్నారు అని అంటారు కేశవన్. అదేంటండి ఇలా అడుగుతున్నారు అని అంటాను. మరి ఉదయం కూడా ఒకసారి అడిగారు కదా, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారండి? ఇలా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తున్నందుకు ఏమైనా మీకు జీతం ఇస్తున్నారా అండి అని సరదాగా నవ్వుతూ ఆట పట్టిస్తుంది మహా. దాంతో కేశవ సిగ్గుపడిపోయి, ఏంటండి మీరు ఇలా అడుగుతున్నారు అని పక్కకు తప్పుకుంటాడు. ఇక నారాయణ వంతు వస్తుంది. ఇక నారాయణ వస్తాడు. అమ్మయ్య, మా అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు లేని ఈ బృందావనం అచ్చం నరకంలాగా మారిపోయిందమ్మా అని ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. దానికి మహా వెంటనే ఇలా అంటుంది కౌంటర్, అవునా, నేను లేకుంటే నరకమా? కానీ నీ కొడుకులకు బుద్ధొచ్చే మంచి మాటలు చెప్పకుండా చెడు అలవాట్లు నేర్పించే చెడ్డ ముచ్చట్లు చెప్పి నీలాంటి గొప్ప తండ్రిని ఎక్కడా చూడలేదు ఈ ప్రపంచంలో. అందుకే బహుశా ఈ బృందావనంలో అడుగు పెట్టనివ్వడం లేదు, ఆరు బయట కూర్చుండబెడుతున్నారు అని దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తుంది నారాయణకి. ఇక ఆ మాటకి నారాయణకు సమాధానం లేదు. లోపల తిట్టుకుంటూ తలదించుకుంటాడు. ఆ తర్వాత కేశవ కన్నాన్ని తీసుకొచ్చి, ఒరే కన్నా, నువ్వు అన్నట్టే హారతి పళ్ళెం తీసుకొని వచ్చాను, మరి వదినకు హారతి ఇద్దామా అని అంటాడు. అవును, వదినకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాలి, పళ్ళెం తీసుకొస్తాడు. అది చూసిన మహా, ఒరే కన్నా, ఏంట్రా ఇది, నాకేంటి హారతి ఇవ్వడం, నేనేమైనా కొత్తగా వస్తున్నానా, కొత్త కోడలుగా వస్తున్నానా, కొత్తగా అడుగు పెడుతున్నాను, కేవలం 2 రోజులు కదరా బయటకు వెళ్ళింది, దానికి ఓవరాక్షన్ అవసరమా, ఎవరైనా ఇలా చేస్తారా అని కేశవకి కన్నాకి మహాలక్ష్మి క్లాస్ తీసుకుంటుంది. ఇలా మాధవ్ వైపు చూసి, పెద్ది ఇదంతా నాకు వద్దు అని చెప్పండి. అలా అనగానే మాధవ్ కూడా, అరే కన్నా వద్దంటుంది కదరా, ఆ పళ్ళెం తీసి పక్కన పెట్టు అని మహాని లోపలికి తీసుకెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళిన మహా, ఇంతకీ నా రూమ్ ఎలా ఉందబ్బా అని అడుగుతుంది. మాధవ వెంటనే కేశవ వైపు చూస్తుంది. అన్న, మళ్ళీ తను ఇంటికి వస్తున్న సంతోషంలో గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నానన్నా, కనీసం ఆ రూమ్ క్లీన్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నా, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే తలతల మెరిసేలా క్లీన్ చేస్తాను అని అంటాడు కేశవ మాటలకి మహా నవ్వుకుంటూ, అదేం పర్లేదులే, నా రూమ్ నేను క్లీన్ చేసుకుంటాను అంటుంది. అప్పుడు కేశవకి ఆ గదిలో చక్రి ఉన్నాడనే విషయం ఆలోచన వస్తుంది. మన వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ చేయండి.